వెల్కమ్ టు రాజనీతి. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ నాని గురించి తెలియని వాళ్ళు ఉండరు. తెలుగుదేశం పార్టీ అభిమానుల దృష్టిలో నాని విలన్ అయితే వైసీపీ అభిమానులకు హీరో. ఏ పార్టీకి చెందిన వాళ్ళకు కూడా నాని భాష వ్యవహార శైలి మీద సదభిప్రాయం లేదు. రెండు రాష్ట్రాల్లో విద్యపరంగా సాంస్కృతిక పరంగా ఎంతో ముందున్న గుడివాడ ప్రజల్లో ఎక్కువ మందికి ఆయన మీద ఆయన వాడే భాష మీద పెద్దగా అభ్యంతరాలు లేవు అనుకోవాలి. బహుశా అందుకేనేమో నాని గుడివాడ నుంచి వరుసగా 4 సార్లు గెలిచారు. 2004లో మొట్టమొదటిసారిగా అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రావి వెంకటేశ్వరరావును కాదని తెలుగుదేశం పార్టీ నానికి టికెట్ ఇచ్చింది, గుడివాడ టికెట్ ఇచ్చింది. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ బలంగా పట్టుబట్టడం వల్లే సిట్టింగ్ ఎమ్మెల్యే రావికి టికెట్ నిరాకరించి నానికి ఇచ్చారన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడిచింది. ఆ ఎన్నికల్లో కటారి ఈశ్వర్ కుమార్ మీద నాని గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కూడా నాని టీడీపీ అభ్యర్థిగా వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన పిన్నమనేని వెంకటేశ్వరరావు మీద గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో రావి వెంకటేశ్వరరావు మీద, 2019లో దేవినేని అవినాష్ మీద గెలిచారు. గుడివాడ నియోజకవర్గంలో మాస్ ఇమేజ్ ఉన్న లీడర్గా తిరుగులేని పట్టు సాధించారు కొడాలి నాని. జగన్ విపక్షంలో ఉన్నప్పుడు, ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు జగన్కు లాయల్గా ఉంటూ తెలుగుదేశం నేత చంద్రబాబు మీద, లోకేష్ మీద, ఇతర తెలుగుదేశం నేతల మీద వ్యక్తిగత విమర్శలు చేయటం అలవాటుగా మారింది. మీడియా మైకుల ముందు యథేచ్ఛగా బూతులు మాట్లాడటం నానికే చెల్లింది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరిలో కూడా ఫస్ట్ ర్యాంక్ నానికే ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి తనను మంత్రి పదవి నుంచి తప్పించినప్పటికీ ఆయన పట్ల విశ్వాసంగానే ఉన్నారు నాని. బాలినేని శ్రీనివాసరెడ్డి లాగా అసమ్మతి స్వరం వినిపించలేదు. అలాంటి విశ్వాసపాత్రుడైన నాని ఇప్పుడు ఎన్నికల రంగం నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ గుడివాడలో రావి వెంకటేశ్వరరావును తప్పించి వెనిగళ్ల రాముకి టికెట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. రాము ఆర్థికంగా బలవంతుడు కావడమే కాకుండా సామాజిక వర్గ పరంగా కూడా రాముకు అడ్వాంటేజ్ ఉంది. రాముది కమ్మ సామాజిక వర్గం అయితే ఆయన భార్య క్రిస్టియన్ మాల. దీంతో అటు కమ్మ సామాజిక వర్గం, ఇటు క్రిస్టియన్స్, ఎస్సీలు అందరూ కూడా రాముకు సపోర్ట్ చేస్తారని ఒక అభిప్రాయం ఉంది. అటు అంగబలం, ఇటు అర్ధబలం ఉన్న రాముని ఎదుర్కోవటం ఈసారి నాని కష్టంగా మారబోతుంది. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు కుదరటంతో వైసీపీ కోస్తా జిల్లాల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతోంది. వీటన్నిటినీ గమనించిన నాని ఇప్పుడు బరిలోకి దిగి కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయే కంటే తప్పుకుంటే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా బలవంతుడైన రామును బరిలోకి దించిందని, రాముకి రావి వెంకటేశ్వరరావు కూడా సహకారం అందిస్తే గెలవటం కష్టమనే ఉద్దేశంలో నాని ఉన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు గుడివాడ నియోజకవర్గం అంతా సీసీ రోడ్లు వేశారని, తాను గుడివాడికి ఏ పని చేయలేకపోయినట్టు నాని సీఎం దృష్టికి తెచ్చారు. కేంద్రం మంజూరు చేసిన ఫ్లైఓవర్లు కూడా నిర్మించలేకపోయామని, మున్సిపల్ ఎన్నికలకు కూడా వెళ్ళలేక వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని నాని చెప్పినట్టు తెలుస్తోంది. తాను ఈసారి పోటీ నుంచి విరమించుకొని రాష్ట్రం అంతా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేస్తానని నాని చెప్పారట. అయితే జగన్మోహన్ రెడ్డి ఇందుకు అంగీకరించలేదు. గుడివాడ నుంచి నానియే పోటీలో ఉండాలని స్పష్టంగా చెప్పడంతో పాటు ఆయనకి ఏ సహాయం అవసరమైనా చేస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు నాని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.